ఇప్పుడు దీన్ని తీర్మానాన్ని సమర్థించవలసిందిగా కళా వెంకట్రావు గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి తీర్మానాన్ని ఏదైతే ప్రతిపాదించారో ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా మనందరం బలపరచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎన్టీఆర్కి మరి భారతరత్న ఎందుకు ఇవ్వాలి అని అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి భారతదేశం మొత్తం మీద ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకందరికీ నేను మనవి చేస్తున్నాను. భారతదేశంలో ఒకే పార్టీకి సంబంధించినటువంటి అధికార పరిపాలన కాకుండా మీరు ప్రజల కోసం పనిచేయాలి, ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి, ప్రజా సమస్యల కోసం పనిచేయాలి, పదవుల కోసం కాదు అని చెప్పి నెహ్రూ గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించి మరి ఫస్ట్ కన్క్లేవ్ పెట్టినటువంటి వ్యక్తి. ఆ ఫస్ట్ కన్క్లేవ్ కూడా ఈ విజయవాడలోన మన రాజధాని అయినటువంటి విజయవాడలో పెట్టినటువంటి వ్యక్తి మొదటి కన్క్లేవ్స్ పెట్టి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి మరి ఆ రోజు విపి సింగ్ ని ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ దేశంలో ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కలిపి నడిపించేటటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన పొలిటీషియనే కాదు, మరి ఆయన రాజకీయ దురంధరుడు. ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్, రాజకీయ పరిణితి పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా రిఫార్మిస్ట్ కూడా. పాలిటిక్స్ లో పేద ప్రజలకు సేవ చేయడము ఇవే కాకుండా పేద ప్రజల్ని పైకి తీసుకురావాలని అంటే ఒకప్పుడు పదవులను కూడా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంటుంది. అందుకోసం రిఫార్మ్స్ తీసుకొచ్చేటటువంటి వ్యక్తులు వాటికి కూడా సిద్ధంగా ఉండాలి. పదవి ఏమైపోనివ్వండి, మరి ప్రజలే దేవుళ్ళు, మరి పేద సమాజమే దేవాలయమైనటువంటి చెప్పినటువంటి వ్యక్తి ఆ విధంగా ఆచరించి మరి ఈ రోజున అమరుడైనప్పటికి కూడా ఈ దేశంలో ఒక ప్రత్యేక రాజకీయ నాయకుడిగా, ఒక రిఫార్మిస్ట్ గా సంతరించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారికి త్వరితన భారతరత్న ఇవ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ తీర్మానాన్ని మరి నేను సపోర్ట్ చేస్తూ మనందరం సపోర్ట్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి గట్టిగా చెప్పాలి, ఢిల్లీకి వినిపించాలి. ఎన్టీఆర్కి భారతరత్న, ఎన్టీఆర్కి భారతరత్న, ఎన్టీఆర్కి భారతరత్న. నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు రమణ గారు